ఇంకోటి గురుగారు, మీరు చెప్పినట్లు బాబ్రీ మసీద్ ఒకటే కాదు, చరిత్రను గమనించిన, ప్రస్తుతం కొన్ని చోట్ల మనం టెంపుల్స్ని గమనించిన, వాస్తవంగా టెంపుల్స్ ఉన్నప్పుడు టెంపుల్స్ను కూలగొట్టి టెంపుల్స్ స్థానంలో డోమ్లు కట్టి మసీదులని కట్టారని చెప్పేసి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి. చాలా అంటే కోకుళ్ళలు భారతదేశంలో దాదాపు 50% ఆలయాలు, మన భారతదేశంలో 50% ఆలయాలు అన్ని కూడా కొల్లగొట్టి వాటిపైన మసీదులు కట్టి ఉన్నాయి. నిజంగా అది వాళ్ళకు కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే ఒక మాట మాత్రం నేను సూటిగా చెప్తాను, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా నిజంగా చెప్పాలంటే వారి పూర్వీకులందరూ కూడా హిందువులే. బయట దేశాల నుంచి వచ్చినటువంటి రాజులు, ముస్లిం రాజులు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి వారిని మత మార్పిడులు చేసినారు. మత మార్పిడులు చేస్తే వారందరూ కూడా అదే మతానికి అలవాటైపోయి వాళ్ళ మతాన్ని వాళ్ళు కూడా చక్కగా ఆచరిస్తూ వాళ్ళు పెంపొందించుకుంటున్నారు. వారి ధర్మం వారిది, దాంట్లో తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా మ్యాక్సిమం 99% ఇతర మతస్థులు అందరూ కూడా హిందువులే. దానికన్నా ముందు ముస్లిం రాజులు కూడా పాలించారు. అప్పుడు కూడా చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి వారిని మతంలో ఒక మార్పిడి చేసుకున్నారు. అలాగే క్రిస్టియన్స్ వచ్చినారు, వీళ్ళు కూడా బ్రిటిషర్స్ వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళ రాజ్యపాలనకు అనుకూలంగా ఉండాలని కూడా వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి మన హిందువులనే మత మార్పిడి చేసినారు. అలా మత మార్పిడి అయిన తర్వాత వాళ్ళు ఇక్కడే స్థిరపడి ఉన్నారు. వీళ్ళంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ముస్లిం రాజులు కూడా వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అలాగే బ్రిటిషర్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఈ మతం మారిన వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి అయ్యో భారతదేశంలో మనమున్న స్థలంలో మనమున్నాం, సరే మన ఆచారాలను పాటిద్దాం చేద్దామని వాళ్ళు అట్లనే వారి యొక్క మతం మారిన తర్వాత ఏ ఆచారాలు ఉన్నాయి ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. వాళ్ళ సంతతి పెరుగుతుంది. నిజంగా చెప్పాలంటే 100% వాళ్ళందరూ కూడా హిందువులే. గురుజీ, మీరు చెప్పినట్లు భారతదేశంలో హిందువులు 80% పైగా మెజారిటీ పీపుల్ ఉన్నారు. హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా, హిందుస్థాన్గా పిలిచారు. కానీ ఇటువంటి దేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించిన తర్వాత అన్ని రకాల మతాలని, అన్ని రకాల మతస్థులని ఈరోజు నరేంద్ర మోదీ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, రకరకాల హిందూ మతస్థులు కావచ్చు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నారు. మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుందంటే ఒక మతాన్ని గౌరవించాలి, ఇంకొక మతాన్ని దూషించకూడదు అని చెప్తారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల ఈ పాలనలో చూస్తే గత 75 సంవత్సరాల పరిపాలనను కానీ ఇప్పుడుని అంతకు మించి ధీటుగా పరిపాలన ఇస్తూ కేవలం సేవ, సుపరిపాలన, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారు. ముస్లింలకైనా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత వివాదాస్పద ఆర్టికల్ 317 రద్దు చేయడం కావచ్చు, ముస్లిం మహిళలకు అండగా ఉండే విధంగా ట్రిపుల్ తలాక్ను కావచ్చు, ఇలాంటి హేమాహేమిలని, అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఆలయ పునరుద్ధరణ కావచ్చు, అయోధ్య రామ మందిర్ నిర్మాణం కావచ్చు, గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ భారత్ను విశ్వగురు స్థానంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అగ్రగామి దేశాలు కూడా భారతదేశాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని భారత్ని నంబర్ 1 స్థానంలో పెట్టాలని నరేంద్ర మోదీ గారు దాదాపు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తుంటే కేవలం భారతీయ జనతా పార్టీని కావచ్చు, మోదీ గారిని హిందూ మతానికి మాత్రమే అనుకూలస్తుడని, ఇతర మతాలకు అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు వ్యతిరేక అని చెప్పేసి చాలామంది మతోన్మాదంలో కావచ్చు, మతం ముసుగులో ఇలా విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకందరికీ మీడియా ముఖంగా మీలాంటి పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలపై ఒక సమాధానము చెప్పండి అంటారు, ఎంతవరకు అబద్ధం అంటారు? భక్తులారా, ఎక్కడైనా సరే నేను ఒక మాట, ఒక మంచి పని జరుగుతున్నది, ఆ పని ధర్మబద్ధంగా వెళ్తుంది, పరిపూర్ణంగా వెళ్తుంది, ఆ నాయకుడికి పేరు ప్రఖ్యాతులు, ఎనలేని పేరు ప్రఖ్యాతులు అన్ని దిక్కుల వ్యాపించాయి. మోడీ గారి యొక్క నామము ప్రపంచ దేశాలన్నీ కూడా జపిస్తున్నాయి. విశ్వగురు భారత్ అన్నట్టుగా ఎదుగుతుంది కాదు, ఎదిగిపోయి ఉంది కూడా. మన భారతదేశము ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. బయట దేశాలలో కూడా మన సనాతన ధర్మము పరిడవిల్లుతుంది. అందరూ కూడా సనాతన ధర్మం యొక్క మార్గానికే పయనిస్తున్నారు అందరూ కూడా. ఇక ఈర్ష, ద్వేషాలు, రాగాలు అంటారా, అది చాలా చోట్ల ఉంది. అందులో మన భారతదేశంలో ఎక్కువ. మన నరేంద్ర మోడీ గారు
ఎంత డెవలప్ చేశారు భారతదేశాన్ని అంటే కనుక ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీలు 75 సంవత్సరాలు పాలించినా 70 సంవత్సరాలు పాలించినా 50 సంవత్సరాలు పాలించినా కూడా చెయ్యలేనటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారు ఒక 10 సంవత్సరాల లోపట్లనే ఉన్నత శిఖరాలకు చేర్చారు భారతదేశాన్ని. మన భారతదేశానికి మళ్ళీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంకొక 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే గనక నా కొడుకులు, నా మనమళ్ళు, వారి యొక్క కొడుకులు, వారి యొక్క మనమళ్ళు, ఇట్లా ఒక తరం, కనీసం ఒక్క తరం 2 తరాలు మంచి ఉద్యోగస్తులుగా కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో జీవించగలుగుతారు. లేదంటే చాలా చాలా కష్టం అవుతుంది. భక్తులారా, భవిష్యత్తు ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలన్నా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఉండాలి. భారతదేశము అన్నపూర్ణేశ్వరిగా సూర్యచంద్రుడు ఉన్నంత మట్టుకు ఉంటుందన్నమాట. ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ, నేను ఒక హిందువుల గురించి చెప్పట్లేదు, అన్ని మతస్థుల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అన్ని మతాల వారు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి. అది మీకు తెలుసు. నాకు నేను 100% ఒప్పుకుంటాను. మనసులో మీ అందరికీ కూడా నరేంద్ర మోడీ గారు ఉంటారు, కానీ పైకి మాట్లాడాలి, వ్యతిరేకంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే మాకు కూడా గడవదు, మమ్మల్ని ఆ ఉన్నటువంటి 10 మంది మెచ్చుకోరు అని అనుకుంటూ పైకి ఏదో ఏదో మాట్లాడుతుంటారు. కానీ భారతదేశం పరిపూర్ణంగా అన్నపూర్ణేశ్వరిగా విరాజిల్లుతుందంటే కనుక, చక్కగా ఒక రారాజుగా అన్ని దేశాలకు ధీటుగా జవాబు చెప్తుంది అంటే కనుక అదొక్క నరేంద్ర మోడీ గారితో సాధ్యమవుతుంది. ఇక ముందు కూడా సాధ్యం అవుతుంది కూడా. మన భవిష్యత్తులో మన పిల్లలు, వారి ముందు తరాలు వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, కడుపు నిండా తిండి తినాలి, కంటి నిండా నిద్రపోవాలి అంటే కనుక నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? అగో నిన్న మొన్న దాకా నుంచి పని చేస్తున్నారుగా, ఆ పని ఎక్కడ దాకపోయింది? ప్రపంచ దేశాలకు అధిపతిగా, ఎకానమీగా మన భారతదేశం 3వ స్థానంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక కదా. 3వ స్థానం అంటే మామూలు మాటన చిన్న విషయం కాదు, అది ఎవరికీ తెలీదు కదా. ఇక కొందరు అంటుంటారు ఆకలి చావులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. మరి నువ్వు అంటున్నావు కదా, అనేవారు ఎవరైతే ఉన్నారో ఆ ఆకలి చావుల దగ్గర వెళ్ళి ఆ ఆకలి చావులు చావకుండా చూడు చేయటువంటి బాధ్యత నీది కాదా? నువ్వు చేయొచ్చు కదా. ఎక్కడో అలంత దూరాన్ని ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే వచ్చి అక్కడ చేయాలి. ఆ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉందా? అన్నం పెట్టడానికి, ఒక మనిషికి ఆకలిందంటే అన్నం పెట్టడానికి నేనైనా సరే పెడతాను, నువ్వైనా సరే పెడతావు కదా. ఎక్కడో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పెట్టాలని ఏమీ లేదు కదా. ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అందరికీ కూడా నోటి దాకా అందుతున్నాయి కదా. మనం సురక్షితంగా కంటికి నిండా నిద్రపోతున్నాం, భద్రతా లోపం లేకుండా చక్కగా నిద్రపోతున్నాం. మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది అంటే అదంతా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క చదివే. ఇప్పుడు రాను కూడా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ అన్ని దేశాల కంటే ధీటుగా ఉంటుంది. ఇక మనం నిజంగా చెప్పాలంటే మన భారతదేశము ఎంత ఎత్తుగా ఎదిగిపోయిందంటే నిజంగా ఇప్పుడు ఆల్రెడీ ఉంది స్థానంలో, విశ్వగురు అంటున్నారుగా, అంత స్థానంలో ఉందన్నమాట. అది ఇంకా మళ్ళీ ఇక ముందు కూడా మన పిల్లలు అందరూ కూడా, అంటే నేను ఒక్క హిందువులకే చెప్పట్లేదు, అన్ని మతాల వారు చెప్తున్నా, అన్ని వర్గాల వారు చెప్తున్నారు. అన్ని వర్గాల వారు కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలి కదా. నా గురించి ఒక్కరిని స్వార్థంగా, నా హిందువుల కోసమే స్వార్థంగా నేను చెప్పట్లేదు, వేరే మతాల వారికి అందరికీ కూడా చెప్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చెప్తున్నారు. ఇక ముందు తరాల వారు, మీ పిల్లలు కానీ, మనమల్లే కానీ, మనమరాలే కానీ ఎవరైనా సరే సుఖ సంతోషాలతో ఉండాలి, పిల్ల పాపలతో చక్కగా ఉండాలి, కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా అన్నం తినాలి, చేతి నిండా పని ఉండాలి. మన భారతదేశం నుంచి ఏ ఒక్క వ్యక్తి ఇతర దేశాలకు పోయినా కూడా సకల మర్యాదలు, సకల గౌరవాలు పొందాలి అంటే కనుక ఇక ముందు కూడా మనకు భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారే ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఆరోగ్యపరంగా తప్పుకున్నా కూడా అక్కడ వెనుకాల అమిత్ షా ఉన్నారు. అమిత్ షా గారు కూడా ఆరోగ్యపరంగా తప్పుకున్నా కూడా ఇంకెవరున్నా ఆదిత్యనాథ్ యోగి ఉన్నారు. ఆయన కూడా ఆరోగ్యపరంగా తప్పుకున్నా కూడా
రాజస్థాన్ సీఎం ఇప్పుడు ఇంకొకరు వచ్చారు టైగర్, ఆయన కూడా వస్తారు. ఆయన కాకుండా ఇంకొకరు. ఎలా అంటే ధర్మం కోసం నేను ఇందాకనే చెప్పాను, యథా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణ పరమాత్ముల వారే చెప్పారు, అధర్మం పిచ్చురెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాను, అధర్మాన్ని తొక్కేస్తాను అని. అధర్మం పిచ్చురెళ్ళిపోయిందంటే కనుక ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారు. మోడీ గారి రూపమే రావచ్చు, నా రూపమే రావచ్చు, మీ రూపమే రావచ్చు, ఇంకో రూపమైనా రావచ్చు కదా. ఇంకోటి గురుగారు, మీరు అన్నట్లు మతం కంటే మానవత్వం ముఖ్యమంటారు. ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎప్పుడు కూడా మేము హిందువులకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకోలేదు. భారతదేశంలో మాకు ప్రజలందరూ మాకు పట్టం కట్టారు, అత్యంత మెజారిటీతో ఇచ్చారు, మేము ప్రజలు మమ్మల్ని విశ్వాసంతో ఎన్నుకున్నారు కాబట్టే ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తూ ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూసేలా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కొంతమంది సెక్యులర్ పార్టీలు అంటే తమ పార్టీలని అభివృద్ధి చేసుకోవాలి, ముందుకు రావాలన్నట్లు ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఎంఐఎంకి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు భారత్ మాతాకి జై అని అనము అని అంటారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ మాతాకి జై కౌన్ హై, భారత్ మాత ఎక్కడుంది కనపడదని కొంతమంది వ్యంగ్యాస్త్రాలు మాట్లాడడం కావచ్చు. ఇంకొంతమంది హిందూ మతం మీదనే టార్గెట్ చేస్తూ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తూ ఉంటారు జనరల్గా. ఇది ఎందుకు హిందూ మతాన్నే ఎందుకు అంత కించపరచు చేస్తున్నారంటారు? ఇప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ప్రజలు కూడా ఒక మెజారిటీ హిందూ పీపుల్స్ హిందూ మతాన్ని వాళ్ళ ఆచారాలను వాళ్ళ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నప్పుడు కేవలం మతతత్వ పార్టీగా భారతీయ జనతా పార్టీనే అనడం ఎందుకు కారణం? రైట్, మంచి ప్రశ్న వేశారు. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక కూకటి వేలుగా పేనుకపోతుంది. ప్రజల్లో కూకటి వేలు అంటే అంతర్గతంగా ఒక మహావృక్షం ఉంది. ఆ మహావృక్షం నిలబడాలంటే భూమిలోకి ఎన్ని వ్రేళ్ళు వెళ్ళాలి? ఆ వ్రేళ్ళన్నీ కూడా ఎంత సన్నగా ఉంటాయి. ఆ సన్నగా ఉన్నటువంటి మహావృక్షం పైన చాలా పెద్దగా ఉంటుంది. ఆ వ్రేళ్ళన్నీ కూడా భూమి లోపలికి ఎలా వెళ్ళాలి, ఎంత గట్టిగా వెళ్ళాలి కదా. అలాంటి బీజేపీ కూడా ప్రజల యొక్క మనసుల్లోకి అంత వేగంగా వెళ్తుంది. మెల్లిగైనా సరే నాటుకొని ఉంటుందన్నమాట. ఆ నాటుకుంటున్నటువంటి బీజేపీని ఎలాగైనా సరే దీన్ని కుక్కడి వేళ్లతో సహా పెకిలించాలనే ఆలోచనలతో ఉంటారు చాలా మంది కూడా కదా. నేను ఇందాకే వేళ్ళు అని చెప్పాను, చెట్ల యొక్క వేళ్ళలాగా పేనుకపోతుంది భారతీయ జనతా పార్టీ అని కదా. అలాగే ఆ చెట్టుని కూడా కూకల వేళ్లతో సహా పెకిలించేయాలి. మరి వాళ్ళ యొక్క ప్రజల యొక్క మనసులో మనం ఉన్నామంటే మనం ఇన్నేళ్ళ నుంచి మనం పార్టీ పెట్టుకున్నాము, మనం ఇంత పోరాడుతున్నాం అంత పోరాడుతున్నాం, మన పార్టీ అంతా కూడా వృధా అయిపోతుంది, ప్రజలందరూ కూడా మర్చిపోతారు. మన శ్రమంతా కూడా మనమే శ్రమించినా కూడా మన శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. అంటే ఏం చేయాలి? ఈ రాజకీయంలో కొన్ని ఎత్తుగడలు ఇవన్నీ కూడా రాజకీయంలో ఎత్తుగడలు. మమ్మల్ని మర్చిపోవద్దు, మేము కూడా ఇంకా ఉన్నాము, మేము కూడా పొలిటికల్గా మేము ఉన్నాము ఇంకా అని ఇవన్నీ సూచనలు అన్నమాట. ఇవి కామన్, ఒక రాజకీయ ఎత్తుగడల్లో ఇవన్నీ కూడా కామన్. ఇంకా ఏదో ఒకటి మాటలు అంటారు, ఏదేదో ఒక మాటలు అంటారు, ఇంకేదో తీస్తారు. ఇక వాళ్ళు ఇక హిందువులని టార్గెట్ చేశారు అని చాలా మంది కూడా అంటున్నారు. హిందువులని టార్గెట్ అని కాక చాలా మంది కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరినీ టార్గెట్ చేస్తారు. ఒక పార్టీ అన్నప్పుడు ఒక పార్టీలో చాలా మంది కూడా ఉంటారు. ఇప్పుడు బీజేపీకి ఇతర మతాల వారు ఓటు వేయరని అనుకుంటున్నారా చాలా మంది? ఇంకోటి గురువు చాలా మంది కూడా ఓటు వేయరు అని అనుకోవడం అది కళ్ళ. చాలా ఇతర మతాల వారు కూడా బీజేపీకి ఓటు వేస్తారు. ఎందుకంటే అక్కడ నిజం ఉంది, నిజానికి మనం సపోర్ట్ చేయాలి అనే వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. ఎందుకంటే ఇతర మతాల వారికి ఏం చేస్తున్నారంటే వాళ్ళ మతస్థుల ఉనికిని కాపాడుకోవడానికి, వారి యొక్క పీఠాన్ని స్థానాన్ని కాపాడుకోవడానికి అలా కొన్ని మాటలు విసురుతూ వాళ్ళల్లో విషబీజాన్ని నాటుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఎక్కడికి పోరు, మన చేతుల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళతో మనం ఏ విధంగా ఆడుకోవచ్చు చేయొచ్చు అని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వేసేటువంటి రాజకీయ ఎత్తుగడలే తప్ప ఇంకేమి కాదు.